ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు గాను 8 సీట్లను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ గెలుపులో ఓ మంత్రి కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఆయన పాత కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవటం లేదా? అలాగే పదవుల పంపకాల్లోనూ కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తూ ఓ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారా? ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా కథ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. జిల్లాలో మొత్తం 10 సీట్లకు గాను 8 సీట్లలో హస్తం పార్టీ ఘన విజయం సాధించింది. కేవలం భద్రాచలం, కొత్తగూడెంలో మాత్రం బీఆర్ఎస్, సిపిఎం పార్టీలు గెలుపొందాయి. కానీ 8 సీట్లలో కాంగ్రెస్ గెలుపు వెనుక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సేవలు మరువలేనివి. కానీ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కాగానే పాత కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తుంది. పదవులు పంపకాల విషయంలోనూ కొత్త నేతలకు ప్రాధాన్యత ఇస్తుండడంపై సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక తుమ్మల నాగేశ్వరరావుకు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక శైలి ఉందని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయన కాంగ్రెస్ తోని ఫైట్ చేశారు. మొదటగా ఎన్టీఆర్ సూచనతో రాజకీయ ప్రవేశం చేసి టీడీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా సేవ చేశారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం తుమ్మల కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ లో చేరారు. అయితే గత ఎన్నికల సమయంలో కేసీఆర్ తో విభేదించి తుమ్మల కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ లో కొనసాగిన కొందరు నేతలు తుమ్మల ఎంట్రీతో కాంగ్రెస్ లో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సమయంలో తుమ్మల వెంట ఉండి ఐక్యంగా పనిచేశారు. దీంతో ఆయన గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే తుమ్మల కాంగ్రెస్ లో చేరక ముందు పార్టీలో ఉన్న పలువురు నాయకులు అప్పటి బీఆర్ఎస్ తో ఫైట్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన అనేక మంది నేతలపై అప్పటి ప్రభుత్వం కేసులు సైతం పెట్టించింది. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని అంటిపెట్టుకుని నేతలు కమిట్మెంట్ తో పనిచేశారు. అంతేకాదు ఆస్తులు అమ్ముకొని సైతం పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని చెబుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల గెలుపును మీద వేసుకొని పనిచేసిన కాంగ్రెస్ నేతల సేవలను ఇప్పుడు పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకు ముందు వారికిచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో ఆయన విఫలం అయ్యారనే టాక్ వినిపిస్తుంది. కనీసం పార్టీ సమావేశాలు జరిగే సమయంలోనూ పాత తరం కాంగ్రెస్ నేతలకు వేదిక పంచుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదట. ఈ క్రమంలోనే ఓ మైనారిటీ నేత మంత్రి తుమ్మల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో పాత కాంగ్రెస్ నేతలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ ఆయన అసహనం ప్రదర్శించారు. ఆయన ప్రశ్నిస్తుండగానే మంత్రి తుమ్మల వేదిక దిగి వెళ్లిపోయారు. తన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా ఉన్న తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇది ఒకవైపు మైనార్టీ నేత సమస్యే కాదు, జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలందరిది ఇదే సమస్యగా చెబుతున్నారు. అయితే మంత్రి వెంట పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకుని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు. కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు అవుతుంది.
అయినా ఇప్పటికీ కీలకంగా ఉన్న పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదు. ప్రధానంగా సుడా చైర్మన్ పదవి ఇంతకాలం ఖాళీగానే ఉంది. ఈ పదవి కోసం పాత కాంగ్రెస్ నేతలంతా తమకు కేటాయించాలని పట్టుపడుతున్నారు. దీనిపై మంత్రి ఏ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల కూడా వారు గుర్రుగా ఉన్నారని సమాచారం. మరో కీలక నామినేటెడ్ పోస్టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్. దీనిని తుమ్మల అనుచరుడికే ఇచ్చారన్న టాక్ ఉంది. ఇక పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నియామకం జరిగే అవకాశం ఉన్నందున అదైనా పాత వారికి ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ ఫలాలు పాత నేతలు అనుభవించలేకపోతున్నారని కింది స్థాయి కేడర్ వాపోతున్నారని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా పాత కాంగ్రెస్ నేతలంతా మంత్రిపై గరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే పరిస్థితి చెయ్యి దాటక ముందే మంత్రి వారిని పిలిపించుకొని సమస్యను పరిష్కరించాలని కొందరు నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉన్నట్లు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తారు.